మరి మహేష్ బాబు గారిది ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది. సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు ఇలా మోసం చేశారు అని చెప్పేసి. సో ఇది ఎంతవరకు కరెక్ట్? నేను మార్నింగ్ చూసాను న్యూస్, ఈడీ మహేష్ బాబు గారికి నోటీసులు ఇచ్చారని. మహేష్ బాబు గారు ఈ రోజు ఆయన ఒక పాన్ ఇండియా హీరో. ఎందుకు వీళ్ళు సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు లేచిన వల్ల సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదు. మహేష్ బాబు గారు ఈ రోజు ఆయన ఎన్నో సినిమా హీరోనే కాకుండా బయట కూడా చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్నపిల్లల హాస్పిటల్ అయితేవి ఎంతో మందికి సాయం చేస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు, చాలా మందిని చదివిస్తున్నాడు. అలాగే చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు కక్ష సాధింపు చర్యలు తప్పితే ఇది ఇంకోటి లేదని నేను కోరుతున్నాను. మరి ఇది మనీ లాండరింగ్ కింద అయితే కేసు నమోదు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మహేష్ బాబు గారు 5.9 crores తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ దానికి యాడ్ ఇచ్చినందుకు మరి వాళ్ళు ఎంత మాట్లాడుకున్నారో తెలియదు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అన్నాక వాళ్ళు కోట్లలోనే తీసుకుంటారు. ఇప్పుడు తప్పులేదు దాంట్లో. ఇప్పుడు ఒక సినిమా, ఇప్పుడు మహేష్ బాబు గారు సినిమా తీస్తే ఎంత తీసుకుంటారు? ఇప్పుడు 20 కోట్లు 30 కోట్లు ఉండేది కదా. ఒక్కొక్క హీరోగా ఆ లెవెల్ బట్టి అమౌంట్ ఉండిద్ది. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి వీళ్ళు ఎంతగా మాట్లాడుకున్నారో ఏమో అది తెలియదు. కానీ ఫైనల్ గా అయితే ఈ రకంగా ఈడీ మహేష్ బాబు గారిని టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదని నేను కోరుతున్నాను. అంటే ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేసే ముందు ఒక సినిమా హీరో అయినా ఒక సామాన్యుడు అయినా దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి కదా. సో అది తెలుసుకోకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ముందు చెప్పు ఉండకపోవచ్చు మహేష్ బాబు గారికి. ఒకవేళ దాంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే మహేష్ బాబు గారు తొందరపడేవాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఎవరిది తప్పన్న సంస్థ లేకపోతే మహేష్ బాబు గారు అంటే డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళు ప్రతి ప్లాట్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అక్కడ లోపల డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందా ట్రిపుల్ రిజిస్ట్రేషన్ జరిగినది అనేది లోపల సంస్థ లోపల తెలియాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు, కొన్నోళ్ళు, అమ్ముకున్నోళ్ళు, కొనుక్కున్నోడు వాడు చూసుకోవాలి. పేపర్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది. మహేష్ బాబు గారు ఏముంది, ఇప్పుడు ఆయన దానికి ఏదో దానికి అడ్జస్ట్మెంట్ ఇస్తా ఉంటారు. వాళ్ళు ఒక బ్రాండ్ గా దీనికి కూడా వాళ్ళు అడుగుంటారు. అప్పుడెప్పుడో ఇచ్చుంటాడు ఒక యార్డు, దీంట్లో ఫ్లాట్లు కొనండో లేకపోతే ఏదో ఇచ్చుంటాడు. ఇప్పుడు ఈ మధ్య ప్రతి ఒక్క ఇస్తున్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్తున్నారు, అలాగే బాలకృష్ణ, ప్రతి ఒక్క సెలబ్రిటీ యాడ్ అనేది ఇస్తా ఉంటారు. అలాగే మహేష్ బాబు గారు కూడా ఆ సంస్థకు సంబంధించి యాడ్ ఇచ్చారు. ఇప్పుడు లోపల డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినాయా ట్రిపుల్ రిజిస్ట్రేషన్ జరిగినాయి అనేది మహేష్ బాబు గారికి సంబంధం. అదేదన్నా ఉంటే ఆ సంస్థ వాళ్ళు, ఆ సంస్థ దగ్గర ఫ్లాట్లు కొన్నవాళ్ళు వాళ్ళు చూసుకోవాలి. దీన్ని అనవసరంగా మహేష్ బాబు గారిని లాగడం మంచి పద్ధతి కాదు. ఆయన ఒక సెలబ్రిటీ. ఇలాంటి విషయాల్లో ఆయన లాగడం వల్ల అతనికి చెడ్డ పేరు. ఇదైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.